అమరావతిలో మరో 874 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదు. నేరుగా అమరావతి గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ అంటే గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ సంస్థకి ఇచ్చినటువంటి టెండర్‌లన్నిటిని కూడా క్లియర్ చేసేసింది. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో అమరావతిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి సంబంధించి కృష్ణా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని టేకప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి. వీటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అవన్నీ కూడా టెండర్స్ కంప్లీట్ అయ్యి L1 బిడ్డర్స్ని ఎంపిక చేసేటువంటి దశలో ఉన్నాయి కాబట్టి వాటికి క్లియరెన్స్ ఇచ్చేస్తూ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వాటి అమలు కోసం అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ వీటన్నిటికి కూడా సంబంధించిన ఆదేశాలను ఇచ్చింది. కాబట్టి అక్కడ అమరావతిలో CRDA ఒకటి, అలానే ADCL ఒకటి, AGICL ఒకటి, ఈ మూడే నిర్మాణ బాధ్యతలన్నీ చూస్తున్నాయి. దానికి సంబంధించి 874.56 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 875 కోట్ల రూపాయల పనులకి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయంటే కృష్ణానది కుడిగట్టున వరద రక్షణ, అంటే రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఇన్స్పెక్షన్ రోడ్ల నిర్మాణ పనులు 3 ప్యాకేజీల కింద 322 కోట్ల రూపాయలతో L1 బిడ్డర్గా నిలిచినటువంటి సంస్థకి అప్పగించేందుకు అనుమతించారు. రాజధానిలోని పిచ్చుకలవానిపాలెంలో 125.49 కోట్ల రూపాయలతో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సంబంధించినటువంటి బిడ్ అతి తక్కువ కోట్ చేసిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని పనుల నిర్వహణకు అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ MDకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలానే జోన్ 2లో ఉండవల్లి గ్రామంలో భూ సమీకరణ పథకం LPS లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి రోడ్లు, కాలువలు, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి 426 కోట్ల రూపాయల విలువైన పనులకి L1 బిడ్డర్లకి కేటాయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రభుత్వం ఆదేశించింది. అంటే వీటన్నిటిపై ఇవన్నీ ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ చేసి ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చింది, ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి ఆయా సంస్థలకి పనుల ఎండార్స్మెంట్ జరుగుతుంది. మ్యాక్సిమం ఒక వారం రోజులు, ఎందుకంటే ఆల్రెడీ యాక్టివిటీ అంతా ప్లాన్ చేసుకుని ఉన్నారు కాబట్టి వారం రోజుల్లో పనులు ప్రారంభించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అన్ని పనులు కూడా టైం లైన్ ప్రకారం 2 ఏళ్ల లోపు పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు ఇస్తుంది. కాబట్టి వీలైనంత వేగంగా ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను రెడీ చేస్తుంది. అంటే మరొక 874.5 కోట్ల రూపాయల పనులు అమరావతిలో మొదలు కాబోతున్నాయి.